అది మరేంటో కాదండి, ఐఎమ్ ప్రెగ్నెంట్. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ సంతోషి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మొన్న షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా, బిగ్ లైఫ్ అప్డేట్ అని చెప్పేసి, అది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు తమ్నైల్ చూసే లోపలికి వచ్చారు. ఏమిటి అని అంటే మా లైఫ్లో మరి యొక్క హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. అది ఇన్ని రోజులు మీతో షేర్ చేసుకోకపోవడానికి కారణం ఏంటి అని అంటే పరిస్థితుల ప్రభావం అనమాట. ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో మనం చెప్పితే అది ఎక్కడికి దారితీస్తుంది అనేది తెలియదు కదా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే నేను మా హస్బెండ్ కూడా డిస్కస్ చేసుకొని అది చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు మనమే రివీల్ చేసి చెప్పేద్దాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇప్పటికే ఇంకా టూ లేట్ అయిపోయింది, ఇంకా చెప్పాలి. ఇది మనందరిది, మన ఫ్యామిలీ మీతో మన హ్యాపీనెస్ అనేది, మా హ్యాపీనెస్ షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. అది మరేంటో కాదండి, ఇది చాలా 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 హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. ప్రస్తుతానికి మా వారు కూడా పక్కన మీతో ఇంటరాక్షన్లో ఉంటే ఆ హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకోవాలనుకున్నాం, కానీ తన బిజీ వల్ల వ్లాగ్లో రాలేకపోయారనమాట. అది మరేంటో కాదండి, ఐఎమ్ ప్రెగ్నెంట్. ప్రస్తుతానికి 7th మంత్ అనమాట. ఇన్ని రోజులకి షేర్ చేసుకోకపోవడానికి కారణం చెప్పాను కదా, రీజన్స్. ఒక సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మనం ఏంటంటే గుడ్ బ్యాడ్ అన్నీ షేర్ చేసుకుంటాము బ్లాగింగ్ ఛానల్ అన్న తర్వాత. కాకపోతే ఏంటంటే దానికి ఒక సర్టెన్ టైం అనేది ఉంటుంది అని చెప్పేసి మేము డిస్కస్ చేసుకొని దానికి చెప్పే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం చెప్పేద్దాము అని చెప్పేసి ఇన్ని రోజులు చెప్పలేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా 3rd మంత్ వచ్చిన తర్వాత చెప్పాము, 3rd మంత్ నిండిన తర్వాత. ఎందుకు అంటే మా గైనకాలజిస్ట్ మేడం అనేది అలా సజెస్ట్ చేశారు. పరిస్థితులు బాగాలేదు కాబట్టి 3rd మంత్ నిండిన తర్వాత ఎవరితో చెప్పినా కానీ మనకు అంత ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. కాబట్టి నేను 3rd మంత్ నిండిన తర్వాత అందరితో షేర్ చేసుకున్నాను. 5th మంత్ వచ్చేసి శ్రీమంతం కూడా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ 7th మంత్ రన్నింగ్ అవుతూ ఉందన్నమాట. ఇంకా ఇప్పటికి 7th మంత్ అయితే వచ్చేసింది కాబట్టి ఇప్పటికైనా మీ అందరితో, మన ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుందాము అని చెప్పేసి అయితే అనుకొని ఇప్పుడైతే ఈ రకంగా రివీల్ చేసేసాను. ప్లీజ్ ఎవరు కూడా ఈ వ్లాగ్ని ఎవరు తప్పుగా అనుకోవద్దు. నేను నా హ్యాపీనెస్ అనేది మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వ్లాగ్ షూట్ చేశాను, మన ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి. ఇది కూడా నెగిటివ్గా అయితే ఆలోచించొద్దు ప్లీజ్, దయచేసి. ఇక నెక్స్ట్ నుంచి ప్రెగ్నెన్సీ సీరియస్ అని కాదు, కానీ ప్రెగ్నెన్సీలో ఆ సింటమ్స్ ఎలా ఉంటాయి, నేను నాకు మా పెద్దోడప్పుడు ఏం ఫేస్ చేశాను, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఏం ఫేస్ చేశాను, నెక్స్ట్ ఇంకొచ్చేసి శ్రీమంతం ఎలా జరిగింది, ఇవన్నీ కూడా నేను షూట్ చేసి రెడీగా ఉంచానండి మీకోసం. ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఏమైనా క్వరీస్, నేను ఎలా ఇప్పుడు అంటే ఇబ్బంది పడుతున్నాను అనే విషయాలు అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ప్రస్తుతానికైతే ఇది మరి వీడియో. మీకు మాత్రం ఏమాత్రం నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, లవ్ యూ ఆల్.